హలో గైస్, మా ఛానల్ కి మీకు స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతుర్రు. మన శ్రీకాంత్ ఏడి అని క్వశ్చన్ కి సొల్యూషన్ అయితే ఈ వీడియోలోనైతే మీకు ఫస్ట్ వరకు అయితే చూడండి. ఆ క్వశ్చన్ కి సొల్యూషన్ వచ్చేసి ఓ మై గాడ్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, మీ ఇద్దరు నీకు సొల్యూషన్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. అయితే ఇన్ని అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. ఎందుకు వస్తలేడు, ఎందుకు, ఏమైంది, అన్ని ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో, మీ మనసులో ఏం క్వశ్చన్లు ఉన్నాయి, మా మనసులో ఏం క్వశ్చన్లు ఉన్నాయి అవన్నీ అయితే అడుగుదాం. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. నన్ను అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుదాం. నువ్వు ఛానల్కి ఎందుకు రాలేదురా? ఇంట్లో మచ్చ వల్ల హాస్పిటల్ తిరిగినా లేట్ అయిపోయింది. అట్లా మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది కదా మచ్చ? అది ఇప్పుడైతే అల్టిమేట్ దొరికింది కాబట్టి పెట్టుకుంటున్నాను. నిజంగా ఇదేనా? నిజంగా మన సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడు నిజంగా ఇదేనా కాదా? నిజంగా ఇదే. మళ్ళీ ఇంకా ఆ మధ్యలో మనీ లేకపోతుండే, ఆ మనీ వల్ల కూడా రాలేదు. అట్లా ఇంకా ఇప్పటి నుంచి వీడియోలో కన్నా వస్తావా? ఇదే లాస్ట్ వీడియోనా? వస్తా. ఈ మాటనైతే గుర్తు పెట్టుకోండి. వీడియోలనైతే వస్తానైతే అంటుండు. నీకు ఎట్లా అనిపించిందిరా ఎన్ని రోజులు వీడియోలలోకి రాకపోతే? అంటే నువ్వు బోర్ కొట్టింది ఇంట్లో, ఏం టైం పాస్ కాదు. వీడియోలలోనైతే మంచి ఎంజాయ్ చేస్తా. వీడియోలు చూస్తున్నా. సరేరా, ఏమేమి వీడియోలు తీసినా చెప్పరా కొన్ని. నువ్వు లేని అప్పుడు? నేను లేనప్పుడు అయితే ఒకటి చికెన్ ఫ్రై, మళ్ళీ తర్వాత రవిది స్టేషన్ వీడియో, మళ్ళీ ఈటింగ్ ఛాలెంజ్ ఒకటి చేసిరు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే కొన్ని వీడియోలు చూసి కొన్ని వీడియోలు చూడలేదని అయితే అర్థమవుతుంది. దీని ఇక్కడ అయ్యిందని రాలే అంటున్నావు, కరెక్టే. ఏమన్నాడు రా మన డాక్టర్? స్కిన్ ఏదో పూత అంట, పూతలాగా వచ్చేసింది. చిన్న నుంచి పెద్ద అయిపోయింది అది. అయితే అడిగితే ఐట్మెంట్ ఇచ్చిర్రు. ఐట్మెంట్ రోజు పెట్టుకొని వండుకో తగ్గుతుంది అని అన్నారు. ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నావు? మరి 4 days అవుతుంది యూజ్ చేయబట్టి. చిన్న అవుతుంది కొంచెం అయితే తగ్గింది. మనోడైతే ఈ ప్రాబ్లం వల్ల రాలేదంటుండు ఇన్ని రోజులు. సరే, ఆ ప్రాబ్లం ఉండింది, వస్తే ఏమైంది? మన సబ్స్క్రైబర్సే కదా చూసి. తిరుగుడు అటు ఇటు అవుతుంది, ఎక్కువ అవుతుంది అని ఇంట్లోకి వెళ్ళి ఇక మమ్మీ డాడీ పంపిస్తలేరు, వద్దు ఇంట్లోనే ఉన్నాను. ఈ కారణాల వల్ల రాలే అంటావు. అట్లా ఇప్పుడైతే ఐటమెంట్ దొరికింది కాబట్టి తగ్గుతుంది అని నమ్మకం మీద పంపిస్తున్నాను. ఇంకొక క్వశ్చన్, ఇదైతే మెయిన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏంటిదంటే మాకు సండే వస్తా అన్నావు. ఎందుకు మోసం చేసినావు? ఎందుకు వస్తలేవు? మేము ముంగట్నే అడుగుతున్నా డైరెక్ట్. ఇది స్క్రిప్ట్ ఏం కాదు. క్వశ్చన్లు అయితే నేను ఏం రాసి పెట్టుకోలేదు. ఏమేమి అడుగుదామని నేను మైండ్లో అనుకున్నాను, అవే అడుగుతున్నా. స్క్రిప్ట్ ఇట్లా కాదు, చెప్పు. పోయిన సండే 60 అని ఇల్లు దులిపేసినాం. అట్లా ఇల్లు దులిపాలని ఇంట్లోకి వెళ్ళి పంపించాలి. పోయిన సండే కాదు, నువ్వు 2-3 months అవుతుంది. ఆ పోయిన సండే అంటే మనీ లేవని రాలే. ఆ పోయిన సండే హాస్పిటల్కి వెళ్ళినాం. మళ్ళీ ఈ సండే కూడా పోతాం. అయినా వస్తాయి సండే కానీ ఇదంటది ఇక. అట్లా ఇంకా పడిపోయింది. ఈయన ఆన్సర్లు అయితే మీరు చూసిరు కదా, ఆన్సర్లు అయితే మీరు విన్నారు కదా. ఈ ఆన్సర్లు కరెక్ట్ అనిపిస్తున్నాయో రాంగ్ అనిపిస్తున్నాయో కామెంట్ అయితే వేయండి. ఈ కారణంగానైతే మనోడు రాలేదు. ఉన్న వీడియోలోనైతే వస్తాడు మనోడు, మంచిగానైతే ఎంటర్టైన్ అయితే చేస్తాడు మిమ్మల్ని. మంచి కంటెంట్ అయితే మేము ముంగటికైతే తెస్తాం. మీరైతే 300 subscribers పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాం. వీడియో చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చాలా మంది అయితే గ్రూప్లలో అవన్నీ షేర్ అయితే చేస్తలేరు, వ్యూస్ అయితే వస్తలేవు. అలా షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకొని అందరికైతే చెప్పండి.